హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామమ్మా. సో మరి మీరు గతంలో చెప్పిన జూన్లో చెప్పిన రాశి ఫలాలు కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే మరి జూలై కూడా వచ్చేసింది. సో ఈసారి ఏ రాశి వారికి ఎలా ఉందో మాట్లాడుకుందామా? తప్పకుండా తల్లి. ముందుగా మేషరాశి గురించి వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవియే నమః. ఈ జూలై మాసము రాశి ఫలాలు 12 రాశుల వాళ్ళల్లో మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నది. చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉంటుంది కాక వ్యాపారాలు అన్నీ కూడా లాభసాటిగా చేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా అందరికీ కూడా మంచి లాభాలతోనే వ్యాపారాలు చేస్తారని తెలుస్తూ ఉండదు. ఎందుకంటే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ మాసం ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదుగాక ఉండదు. ఇంతకంటే కావాల్సిందేముంది? ఇంకేం లేదు. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయటం. వాహనాలు కాదు కానీ వాహనం. మరి ఈ రాశి వాళ్ళు ఇంతవరకు వాహనమే కొనుక్కోలేదా అంటే కొనుక్కొని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పటి నుంచో కొనాలి అని కొనలేక ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఇది చాలా ఉపయోగపడేటువంటి సమయము. వస్త్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అంటే గుడ్డలంగళ్ళు ఉంటాయి కదా, షాపులు, పెద్ద పెద్ద షాప్స్ అన్నీ ఉన్నాయి. చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాపుల వరకు బట్టల దుకాణాల వాళ్లకు ఈ మాసము చాలా యోగవంతముగా ఉన్నది. మంచి లాభాలు గడిస్తారు గాక. వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా తేడాలు ఉంటే మనం చెప్పలేము కానీ ఈ రాసులు గల వాళ్ళు ఒకవేళ ఈ బట్టల దుకాణాల్లో ఓనర్లు గనక అయినారంటే ఖచ్చితముగా వాళ్లకు చాలా వరకు మేలు జరుగుతుంది. మంచి లాభాలు గడిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది గాక. అలాగే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ లేదా వెళ్ళాలి అని దానికి సంబంధించినటువంటి ఒక ఇది అనుకోవడం కానీ, టికెట్లు బుక్ చేసుకోవటం కానీ ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు గాక. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని. అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోకుండా అనూహ్యముగా ఉన్నట్టుండి ప్రయాణం పడి వెళ్ళాలి అనేటువంటి భావనతో బయలుదేరేటువంటి అంశం ఉంటుంది గాక. చేపట్టిన పనులన్నీ కూడా సరి అయినటువంటి సమయానికి పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది. వీళ్లకు ముఖ్యమైనటువంటి ఆలోచనలు, ఒక దాని గురించి ఒకటి బాగా ఆలోచన చేసినప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఆలోచననే కాకుండా ఆచరణలో పెట్టటము కూడా జరుగుతుంది గాక. చాలామంది ఊరికే అనుకుంటుంటారు, చేద్దాం అనుకుంటున్నాను అని అంటుంటారు. వీళ్ళు అలా కాదు. మేషరాశి వాళ్ళు ఆలోచనను దాంట్లో కార్యరూపము దాల్చేట్టుగా పెడతారు గాక ఈ మాసంలో. అలాగే ఉద్యోగ వ్యవహారాలలో విజయం సాధించటం. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ, లేదా ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, విదేశాలకు వెళ్ళి నాకేదో ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా అనేక రకాల వాళ్ళు అనేక రకాల ఆలోచనలతో ఉంటారు. కాబట్టి ఉద్యోగ వ్యవహారాలలో విజయం సాధించి తీరుతారుగాక.
అన్ని రంగాల వారికి చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఈ రాశి వాళ్ళు ఎన్నో రంగాల్లో స్థిరపడి ఉంటారు. మరి మీ వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, లాయర్ వృత్తి కావచ్చు, డాక్టర్ల వృత్తి కావచ్చు, టీచర్ వృత్తి కావచ్చు, వ్యాపారము కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇలా ఏ రంగములో అయినా ఎక్కడ ఉన్నా ఏ పని చేసుకుంటూ ఉన్నా ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉంటాయి వీళ్లకు. ఖచ్చితంగా ఇదవుతుంది. మాసాంతమున ఈ నెలాఖరులో మానసికమైనటువంటి చిన్న మనక్లేశం అంటే దేహానికి ఏదో కాస్త చిన్న నలతగా ఉండి అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే మళ్ళీ బాగుంది అని సంతోషించేటువంటి విధానముగా ఉంటుంది గాక. ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా పక్కన పెట్టుకొని ప్రయాణాలు చేస్తే బాగుంటుంది, మేలు జరుగుతుంది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియచేయటం. ఇక విద్యార్థులకు బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. సినిమా రంగము కానీ, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్లకు బాగుంది. ఉద్యోగస్తులకు అనుకూలవంతముగా ఉన్నది. అన్ని రంగాల వాళ్లకు బాగుంది ఈ మేషరాశి వాళ్ళకి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేము ఎటువంటి పరిహారము చేసుకుంటే బాగుంటుంది అని గనక ఒక్కసారి వీళ్ళు ఆలోచన చేసినట్టయితే వాళ్ళ ఇంటి దేవుడు ఉంటాడు, అలాగే ఇష్టదైవం ఒకరు ఉంటాడు. కులదైవము, ఇష్టదైవము, ఈ రెండిటిని పూజ చేసుకుంటే వీళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. మంచిది. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.